ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా చెల్లి జీవితం వాడి వల్ల నాశనం కాకూడదు. ఉన్నట్టుండి దీని బుద్ధి ఇలా ఎందుకు మార్చుకుందో అర్థం కావడం లేదు. అన్నయ్యని చంపిన వాడితో ఎలా కాపురం చేస్తుందో తెలిసి చావటం లేదు. వాడి వల్ల నా చెల్లెల జీవితం నాశనం కాకూడదు. దాన్ని కాపాడుకోవాలంటే నేను కూడా ఇక్కడే ఉండాలి. అమ్మా దుర్గా, ఏంటమ్మా బయట నిలబడిపోయావు? రాదు అన్న నీ చెల్లెలే లోపలికొస్తుంది. తన కోసం బయటికెళ్ళిన దానివి బయటే ఆగిపోతావా? అలా ఎలా ఆగిపోతుంది నాన్న? దుర్గా రా. వదినా, మీరిస్తారా? ఎందుకో? బంగారం లాంటి మీ చేతులుండాయి కదా, మీ చేతులతోనే ఇవ్వండిలే, అంతా మంచి జరుగుతాది. హారతి ఇచ్చేసినారు కదా, ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి. రేయ్, అటు చూసింది చాలు గాని గడప తట్టుకుని కింద పడతావు. కింద చూసుకుని కుడికాలు లోపల పెట్టిరా. అమ్మాయి చేత్తో దేవుడి దగ్గర దీపారాధన చేయించండి అమ్మా. అవునవును, ఇంటికి కోడలొచ్చినదంటే ఇంటి దీపం వెలిగిస్తాది అంటారు కదా. అక్కొచ్చి వెలిగించినది, చెల్లెలు కూడా వెలిగిస్తే బావుంటాది. ఆటో విజయశాంతి, వెలిగించమ్మా. అత్త, వెళ్ళి అక్షింతలు తీసుకుంట్రా. స్వామి, నాకిష్టం లేకపోయినా ఇంట్లో అడుగుపెట్టింది మా అక్క కోసం. తన కాపురం బాగుండాలని, తను సంతోషంగా ఉండాలని, నేను మా అక్క కాపురం నిలబెట్టేలాగా, తనని మార్చుకునేలాగా ఆశీర్వదించు తండ్రి. మీరిద్దరూ కలిసి నాన్న దగ్గర అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి.
10 కాలాల పాటు చల్లగా ఉండండమ్మా. నాకిష్టం లేకపోయినా ఆశీర్వదించాల్సి వస్తుండాది. పది కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. రేయ్, మీ అన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. రే రే మాదే ఉందిలేరా. పెద్దోడివే కదరా, ఆశీర్వదించు. తీసుకో, తీసుకోమ్మా. వాడితో కలవకూడదని నేననుకుంటూ ఉంటే వాడితో పాటు కలిసి నా కాళ్ల మీద పడ్డావు. ఏమని ఆశీర్వదించాలి? నా ఆశీర్వాదం ఫలించకూడదు. నా చెల్లెలి జీవితం బాగుండాలి అంటే దాని జీవితంలో వీడుండకూడదు. నువ్వు తప్పు చేసినా ఆ దేవుడు నీకు మంచి చేశాడ్రా. నీ తప్పును క్షమించి పెద్ద మనసుతో ఆ అమ్మాయి ఈ ఇంట్లో నీ భార్యగా అడుగు పెట్టడానికి సంతోషంగా తనంతట తానే వచ్చింది. ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. గాలి తిరుగుళ్ళన్నీ మానేసి కట్టుకున్న భార్యను సంతోషంగా ఎలా చూసుకోవాలా అన్నది ఆలోచించు. ఇప్పటివరకు నీ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. కనీసం నిన్ను నమ్మి వచ్చిన ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండేలా బతుకు చాలు. నీ వల్ల ఆ అమ్మాయి ఇబ్బంది పడింది అని తెలిస్తే నిన్ను ఈ ఇంట్లో నుంచి మెడపెట్టుకుని బయటికి గెంటేస్తాం. ఏందన్నా నువ్వు భార్య ముందు పట్టుకుని అట్టా మాట్లాడుతుండావు? నా అల్లుడి కన్నా బ్రహ్మాండంగా చూసుకునేవాడు ఎవడైనా ఉన్నాడా ఏంది? వాడు బంగారం అన్నా. వాడు బంగారం అని నువ్వు చెప్పడం కాదు, రేపు ఆ అమ్మాయి చెప్పాలి. అప్పుడు వాడు మారినట్టు, మనిషి అయినట్టు. సర్లేరా, మీ నాయన అట్లే అంటాడు. నువ్వేం బాధపడమాక.